చెరువులను కబ్జా చేసినని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ 40,000కు పైగా చెరువులను నింపింది ఎవరు? కేసీఆర్ గారు కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, ఐటీలో కానివ్వండి చెప్పుకుంటారు. ఇక చాలా మంది కూడా చెప్పుకుంటారు. ఏంటంటే తెలంగాణలో ఈ రోజు ఐటీ ఉన్నది అని అంటే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉండి మొత్తం డెవలప్మెంట్ చేసిండ్రా? ఈ రోజు వరకు కూడా కేటీఆర్ గారు చేయలేదా? ఎట్లాంటి నాయకులు ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో? హెల్త్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఫార్మాలా, ఐటీలా ఏడా చూసుకున్నా కూడా ప్రతి రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రంగంలో కూడా ముందుకు దూసుకెళ్ళింది. అందుకే ఇన్ని గణం ఇచ్చిండ్రు కాబట్టే కేసీఆర్ గారు ఓడిపోయినారు. అడగకుండానే అన్ని ఇచ్చావు, అందుకే ఓడిపోయావు. తెలంగాణ ప్రజలు ఇక అడుక్కోవద్దని చెప్పి అనుకున్నారు కేసీఆర్ గారు. కానీ చూడండి ఒక్కసారి, ఊహకందని పథకాలు అందించిండ్రు. ఆయన ఇప్పటికీ 2 రూపాయలకే కిలో బియ్యం జనం గుర్తుంచుకున్నారు. ఆరోగ్యశ్రీని అభినందిస్తా ఉన్నారు. కేసీఆర్ ఎన్నో ఇచ్చారు, రాదనుకున్న తెలంగాణ కూడా తెచ్చిండ్రు. గోదావరి మీద సాధ్యమే కాదన్న ప్రాజెక్టులు ఎన్నో కూడా కట్టిండ్రు. అవన్నీ ఎందుకు? ఇప్పుడు ఏంటంటే జనాలు కూడా థింకింగ్ అనేది మారుస్తా ఉన్నారు. ఎవరు వచ్చి ఏదో చెప్పగానే వాటిని నమ్మేస్తా ఉన్నారు. చరిత్రలో ఎవరు చేయలేని పనులు ఎన్నో కూడా కేసీఆర్ గారు చేసిండు. కరెంటు కష్టాలు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకముందు కరెంటు కోసం ఎంత ఇబ్బందులు పడుతుండే ఆలోచించండి. రాత్రులు కానివ్వండి, కరెంటు పోతే చాలా ఇబ్బందులు కూడా పడుతుండే. చాలా మంది కూడా జనాలు ఎంత ఇబ్బందులు పడుతుండే కరెంటుకి, నీళ్లకు కానివ్వండి. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.